ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? బేబీ, నా మీద కోపమా? నేనేమైనా తప్పుగా అడిగానా? అవునమ్మా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. కళ వచ్చేసి రవి, అల్లుడు, కంగ్రాచులేషన్స్. విషయం గురించి తెలిసింది. చాలా సంతోషం అల్లుడు. నేను కార్చిన కన్నీళ్లన్నీ వృధా కాలేదు. ఏ దేవుడు చేసిన పుణ్యమో నా కొడుకు మనసు మారింది. ఇంక ఎలాంటి సమస్య ఉండదు. ఇక ఎవరూ మన ఇంట్లో కూర్చొని మన మీద అధికారం చెలాయించలేరు. బేబీ, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? నేను జాను దగ్గరికి వెళ్ళి కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేనే తీసుకుంటాను అని చెప్పాను. ఎవరిని అడిగి రాజీనామా చేసావురా? అలా చెప్తే కంపెనీ ఎవరు చూసుకుంటారా? నువ్వు చెప్పేది రిజిగ్నేషన్, నేను చెప్పేది రెస్పాన్సిబిలిటీస్ రా. వావ్, కంగ్రాట్స్. అది ఏయ్, ఏంటి ఏంటి ఇక్కడ పెద్దవాళ్ళుంటే కొంచెం కూడా మర్యాద లేదా? ఆంటీ, ఇప్పుడు ఎందుకు నన్ను తిడుతున్నారు? నేనేం చేశాను? నిన్ను అబ్బా వదిలే మీనా, ఫారెన్లో పెరిగిన వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు అదా ముఖ్యం. అల్లుడు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ వెయిట్ వెయిట్ వెయిట్, కొంచెం సేపు అందరూ సైలెంట్ గా ఉంటారా? నేను జాను దగ్గరికి వెళ్ళి రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటాను అని చెప్పింది నిజమే, కానీ దానికి కారణం వేరు. అర్థం కాలేదు అల్లుడు. జాను ఒకరిని తీసుకొచ్చింది కదా, సెక్రటరీ అని. దాన్ని అణచడానికే ఈ ఒక్కరోజు డ్రామా. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నేను జాను స్థానంలో ఉండి ఆ బంగారిని తరిమేసి చేతులు దులుపుకుంటాను. నేను బాధ్యతగా బిజినెస్ చేయడమా? అర్థం లేకుండా మాట్లాడకండి. బేబీ, నా కోసం ఇదంతా చేస్తున్నావా? You are so sweet. అయ్యో, స్వీటు లేదు, కారం లేదు. ఆల్రెడీ మనల్ని తిడుతున్నారు, మళ్ళీ మొదలు పెట్టేశావు. అల్లుడు, ఏదేమైనా ఇదంతా చాలా తప్పు అల్లుడు. ఐ డోంట్ కేర్. అల్లుడు, ఏ రవి, ఏమండి, పర్వాలేదే, త్వరగానే ఆఫీస్కి వచ్చేసాడు. హలో, ఏంటి చూసి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? కమిన్. ఏంటి వీడు ఆఫీస్కి వచ్చాడా లేక ఫారెన్ కి పారిపోయాడా అని చూస్తున్నావా? నేను ఇంత త్వరగా రావడం చూసి షాక్ అయిపోయావు కదా? అదంతా ఏం లేదు, ఇది మీ ఆఫీస్, మీరు ఎప్పుడైనా రావచ్చు. అదైతే నిజమేలే, బట్ వేరే వాళ్ళ రూమ్లోకి ఇలా పర్మిషన్ లేకుండా తొంగి చూడడం ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? మీరు ఇంత త్వరగా వచ్చేస్తారని నేను ఊహించలేదు. తెలుసుంటే తలుపు తట్టి వచ్చి ఉండేదాన్ని. నన్ను నువ్వు ఎస్టిమేట్ చేయకు. ఈ రవి ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ప్రెడిక్షన్ కి అస్సలు అందను. కరెక్ట్. ఉదయాన్నే వచ్చి పని చేసుకుందాం, ఇలా సొంత డబ్బా కొట్టుకోవద్దు. కరెక్ట్. రైట్. ఇవాళ నాకున్న టార్గెట్ నిన్నిక్కడి నుంచి తరిమేయడమే. మేనేజర్, నా క్యాబిన్కి రండి. సార్ చెప్పండి సార్. కూర్చోండి. ఇవాళ ఏమేం పనులున్నాయి? 3 గంటలకు బార్కి వెళ్ళాలి, 5 గంటలకు తాగి పడిపోవాలి, 6 గంటలకు ఇంకో బార్కి వెళ్ళాలి. అక్కడ పొద్దుగా తాగి పడిపోయి. మీరు చెప్పండి మేనేజర్. శాంపిల్ కోసం ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసి వైజాగ్లో ఉన్న అన్ని 5 స్టార్ హోటల్స్కి అది ప్రజెంట్ చెయ్యాలి సార్. ఓకే, ఆ ప్రెజెంటేషన్లో ఏమేమి ఉండాలి? సార్ అది మన హిస్టరీ, మనం ఇవ్వబోయే మెనూ, అదీ కాకుండా మనం ఇవ్వబోయే కస్టమర్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా
కొంచెం డిఫరెంట్గా ఉండాలి సార్. ఎస్ సార్. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. చెప్పండి సార్. అది నాకు అర్జెంట్ గా ఒక ప్రెజెంటేషన్ రెడీ చేయాలి. ఏం ప్రెజెంటేషన్? ఈ ఊర్లో ఉన్న 5 స్టార్ హోటల్స్ అన్నిటినీ ప్రెజెంట్ చేసే విధంగా అది ఉండాలి. సరేనా? వెళ్ళి రెడీ చేసి తీసుకురా. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. వాట్ ఈస్ దిస్? మీరు అడిగిన ప్రెజెంటేషన్. లోకల్ టీ కొట్టుకు చేసినట్టుగా రెడీ చేసి నేను అడిగింది అంటున్నావు? నేను అడిగింది 5 స్టార్ హోటల్స్ కోసం. ఇలా చూడు, నువ్వు వెళ్ళి కిందటి సంవత్సరం మన రికార్డులో ఉన్న ప్రెజెంటేషన్ చూసి ఈ సంవత్సరానికి తగ్గట్టు మార్చి తీసుకురా. ఓకే? ఓకే సార్. మ్యామ్, లంచ్ బ్రేక్. మీరు భోంచేశారా? నాకు కొంచెం వర్క్ ఉంది, ఇది అయ్యాక తింటాను. మీరు తినండి. సరే మేడం. మీరు తిన్నారా? తిన్నాను సార్. ఓకే సార్. రెడీయా?